నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే నడుస్తున్నది గచ్చిబౌలి భూముల పంచాది. లడాయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వయ్యింది, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వయ్యింది, లీడర్ల కాడ నుంచి సినిమా యాక్టర్ల దాకా వయ్యింది. రోజు రోజుకు లొల్లి ఇగింత పెద్దగానే అవుతుంది. ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తగ్గుతలేరు. మరిగా ఏం నడిచింది, ఎట్లెట్లా అయ్యింది అట్లా పోయి ఒక్కసారి రాసుకున్నద్దాం పారి. మా భూములు మాకేనని ఓ దిక్కు యూనివర్సిటీ విద్యార్థులు లొల్లి చేస్తాండ్రు. చెట్లు కొట్టొద్దు, ప్రకృతిని నాశనం చేయొద్దు అని ఎగస్ పార్టీ వాళ్ళు, సినిమాల యాక్టర్లు పంచాది మోపు చేసిండ్రు. అట్లిట్లా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది గచ్చిబౌలి భూముల కిరికిరి. ఓ దిక్కు హైకోర్టులో విచారణ నడుస్తుండగానే ఇంకొంతమంది సుప్రీంకోర్టుకు పోయిండ్రట. ఉత్తగా చెట్లు కొడతాండ్రు, ఆగమాగం చేస్తాండ్రు అన్నట్టు చెప్పేటాలకు ఎమ్మట పనులన్నీ ఆపాలే, నేను చెప్పేదాకా ఒక్క చెట్టు నరకొద్దా అన్నట్టు చెప్పిండ్రట కోర్టు సార్లు. సర్కారు వాళ్ళ మీద మస్తు గరమైనరట. ఈ ముచ్చట తెలవంగానే అటు యూనివర్సిటీలో విద్యార్థులు సంబురాలు చేసుకుండ్రు. ఇటు హైకోర్టులో కూడా మాట ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. కోర్టు చెప్పినా చెట్లు కొట్టేసుడు ఆగలేదన్నట్టు వకీల్ సాబు మళ్ళోసారి జడ్జి సార్కు చెప్పిండాట. వీడియోలు తీసిన వాళ్ళను అరెస్టు చేసిండ్రు అన్నట్టు కూడా చెప్పిండాట. మరిగా చెప్పిన మాట ఏంటికింటలేరో చెప్పాలని సర్కారు వాళ్ళకి ఆర్డర్లు వేసిందట కోర్టు. అంతేకాదు 7వ తారీఖు నాడు మళ్ళా మాట్లాడతాం, అప్పటిదాకా చెట్లు కొట్టొద్దు, పనులన్నీ ఆపాలి అన్నట్టు చెప్పిండ్రాట. ఇట్లుంటే గా 400 ఎకరాల భూములకు యూనివర్సిటీకి ఏ సంబంధం లేదు అంటున్నారు పార్టీ లీడర్లు. హెచ్ భూములు అన్ని ఎకరాంత మంది దాని మీద మాట్లాడుతున్నారు, కానీ హెచ్కి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి, అది విద్యార్థులకు కూడా తెలుసు. ఇంకో దిక్కు మళ్ళా 3 ఏళ్లకు మేమే అధికారంలోకి వస్తాం, పార్టీ వాళ్ళు ఆ భూమిని ఎవళ్ళకి ఇచ్చినా మళ్ళా గుంజుకుంటాం, ఆ భూమి ఎవ్వరు కొనకుర్రి అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు, కొంటే మీరు నష్టపోతారు, మమ్మల్ని తర్వాత తప్పుపట్టొద్దు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము, మమ్మల్ని తర్వాత అనవద్దు, ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది, మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. A politician thinks about next election, a statesman thinks about next generation. కీట్ల నడుస్తుంది లాడాయి. ఒకవేళ అన్ని తీర్ల ముచ్చట ముంగడబడి ఆ భూములలో ఏమన్నా కంపెనీలు తెరిచినా కారు పార్టీ వాళ్ళు వచ్చినాక మళ్ళా చెట్లు పెంచుతామా అంటున్నారు. మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, కోర్టు సార్లు పంచాది ఎట్లా తస్ప చేస్తారో ఏమో చూడాలి. లిస్టు తయారైంది. ఉగాది పండుగకు లీడర్లను దిల్కుష్ చేస్తారు అన్నట్టు ముచ్చట్లు వినిపించినాయి. అయితే పండుగ ఓడిచింది కానీ లిస్టు బయటికి రాలేదు. 3వ తారీఖు నాడు పక్కా చెప్తారు, వాళ్ళే మంత్రులు వీళ్ళే మంత్రులు అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపించినాయి. కానీ 3వ తారీఖు కూడా ఓడిచింది. తెలంగాణలో కొత్త మంత్రులు ఎప్పుడు వస్తారు, ఆ కొత్త మంత్రులు ఎవళ్ళు అనేది ఇప్పుడప్పుడే తేలే ఎవ్వరం లెక్క కనిపిస్తలేదు. ఎందుకంటే ఇగో కొత్త మంత్రులను సీట్ల ఊగబెట్టుడు అంటే అంగడికి పోయి గొంగడి తెచ్చినంత అలకటి పని అనుకుంటాను. ఎట్లా ఇంకా జర టైం పడుతుంది అన్నట్టే చెప్తున్నారు పార్టీ లీడర్లు. అగో ఇగో అనుకుంటా ఉగాది పండుగ ఒడిసిపాయే. ఇప్పుడు ముచ్చటగా 3వ తారీఖు కూడా ఒడిసే. ఇంకెప్పుడు చెప్తారబ్బా అని చాలా మంది ఎదురు చూస్తాండ్రు. అందరికంటే ఎక్కువ లిస్టులో పేరున్నదో లేదోనని పార్టీ లీడర్లు పరిశాన్ అవుతున్నారట. ఇగో ఇదే ముచ్చట మీద తెలంగాణ పార్టీ పెబ్బ మహేష్ అన్నను అడిగితే ఏమన్నాడో చూడరే. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో ఉంటే అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలా మంది పోటీ పడుతున్న సందర్భం. మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ ను ప్రకటిస్తానని ఆశిస్తా ఉన్నారు. అంత అయిపోయింది, లిస్టు తయారైంది అని కొంతమంది పేర్లు కూడా వినిపించినాయి. వాళ్ళే మంత్రులు అన్నట్టు ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. కానీ ఇగో ఇప్పుడు అడిగితేనేమో ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు అప్పుడే కాదన్నట్టు మాట్లాడిండు మహేష్ అన్న. ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనేది లీడర్లంతా పెదవంశులకు చెప్పే కాడికి చెప్పిండ్రట. ఆఖరి నిర్ణయం వాళ్ళది అన్నట్టు కూడా మాట్లాడిండు. అంతేకాదు ఉగాదికి అన్నారు, 3వ తారీఖు అన్నారు కదా అని అడిగితే మేమెప్పుడు చెప్పినాం, మీకు మీరే అనుకున్నారు అన్నట్టు చెప్పిండట సారు. ఇట్లుంటే ఇంకా జర టైం పట్టేటట్టున్నది అంటున్నారు కదా. అట్లా ఢిల్లీకి పోయి ఓ రాయేసి వస్తే అయిపోయా అనుకుంటున్నారట ఇంతమంది లీడర్లు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లీడర్లు పోయి పెదవంశులను కలిసిండ్రు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అని అడిగినరాట. మరి ఏం చేస్తారో ఏమో గాని చూస్తా 7.5 కావొస్తాంది. కొత్త మంత్రుల వ్యవహారం ఎప్పటికి కోసెల్లుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు అందరూ.
ఓట్లేసి గెలిపించిర్రు కాబట్టి పబ్లిక్ కోసం లీడర్లు తిప్పల పడాలి, అందరితోని పోటీ పడాలి, మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువగా నా నియోజకవర్గానికే పైసలు ఎక్కువ ఇయ్యాలి అని పెద్ద సార్లతోని కొట్లాడాలి. అలిగో గులిగో పంచాయతీ పెట్టో ఏదో తీరుగా పబ్లిక్ కు మంచి పనులు చేసి పెట్టాలి. ఇగో ఏపీలో గిట్లనే చేస్తున్నాడు మంత్రి లోకేష్ సారు. పబ్లిక్ ను అస్సలు నారాజు చేస్తలేడు. చూడు ఈసారి ఏం చేసిండో. ఆగో పొద్దుగాల ఇంత నాష్ట చేసిండో లేదో బండి వేసుకొని సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఉన్న ఉండవల్లికి పోయిండు మంత్రి సారు. మన ఇల్లు మన లోకేష్ అనే కార్యం చాలు చేసిండు. తెలుసో తెలియకనో ఏండ్ల సంది సర్కారు భూములలో ఇండ్లు కట్టుకొని ఇక్కడనే ఉంటున్నారట పబ్లిక్. అప్పట్లో మంత్రి సారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ ఇండ్లు కట్టుకున్నారో అక్కడనే అదే ఇండ్లకు పట్టాలు ఇస్తానని మాట ఇచ్చిండట. అందుకే గిట్ల అన్నమాట ప్రకారం తొలతమలక 3000 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నారట. ఓ ఇంటికి మంత్రి సారే స్వయంగా పోయి బట్టలు పెట్టి ఓ మిఠాయి డబ్బా ఇటు ఇచ్చి ఇంటి పట్టా చేతిలో పెట్టిండు. సైకిల్ పార్టీ వాళ్ళు వస్తే సర్కారు భూములలో కట్టుకున్న ఇండ్లు కూలుస్తారు అని అప్పట్లో ఎగస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసిన ఓట్లేసి గెలిపించిండ్రట పబ్లిక్. అందుకే మిమ్మల్ని ఎట్లా నారాజు చేస్తా అన్నట్టు మాట్లాడిండట మంత్రి సారు. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారనిసంగా కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని చిన్న పొలగాన్లను ఎత్తుకొని పోటుబోలు దిగిండు. ఇంటి లాదులను దిల్కుజ్ చేసిండు. వాళ్ళతోని సాయదావుకుంటా ముచ్చట్లు పెట్టిండు. ఉన్న కాడి నుంచి లేపుతారేమో ఏండ్ల సంది ఉంటున్న ఇండ్లు కూలుతారేమోనని ఇక్కడి పబ్లిక్ మస్తు బుగులు పట్టిండ్రట. కానీ మంత్రి సారు ఇంటి పట్టాలు పంచిపెట్టడాలకు మస్తు సంబరపడుతున్నారట. ఇప్పుడు ఇదొక్కటే కాదు, రాష్ట్ర సర్కారు పథకాలు, సెంటర్ సర్కారు పథకాలు అన్ని కలిపి 50 పథకాలు మంగళగిరిలో అమలయ్యేటట్టు చూస్తానని చెప్పుకొచ్చిండు. ఇక గురువారం చాలైన పట్టాలు పంచే కార్యం 12వ తారీఖు దాకా నడుస్తుందట. ఏమైనా ఎలక్షన్లలో మెజారిటీ గట్టిగిచ్చిండ్రని మంగళగిరి పబ్లిక్ మీద మంత్రి సారు మస్తు పైరమే చూపిస్తాడు కదా అనుకుంటారు అందరూ. కత్తిమ లీడర్లు కూడా గిట్టనే పని చేస్తే మంచిగా ఉంటది కదా అనుకుంటారట ఇంగింతమంది. అన్నదమ్ములంటే ఆస్తుల పంచాదులు ఉంటాయి, గెట్ల పంచాదులు ఉంటాయి. అయ్యవ్వలు సంపాదించిన ఆస్తుల పంపకాల పొత్తులు కుదరక గడిబిడులుంటాయి. కానీ అందరట్లా ఉండరులా. కొంతమంది అన్నదమ్ముళ్ళు ఎంత పతారున్నా కలిసే ఉంటారు. అన్న అంటే తమ్మునికి, తమ్ముడు అంటే అన్నకు మస్తు పాయరాలు ఉంటాయి. తమ్ముడు గొప్పోడు అయ్యిండంటే అన్నలు మురుస్తారు. అగో అట్లనే ఇప్పుడు 3 అన్నదమ్ముల ముచ్చట పట్టుకొచ్చిన గీ వార్త చూసినాక ఇప్పటి వరకు నేను చెప్పిందంతా బరాబర్ వాజిబే అంటారు. మళ్ళా నాగేంద్రరావు కొణిదల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. గిలాస పార్టీ తరపుకించి ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి గెలిచినాక సక్కగా వాళ్ళ తమ్ముడు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ తానికి వచ్చిండు నాగబాబు సారు. పార్టీకి పెబ్బాయే, రాష్ట్రానికి చిన్న సీఎం ఆయే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సొంత తమ్ముడాయే. అందుకనే గిట్ల పూలగుత్తి పట్టుకొని వచ్చిండు. పూలగుత్తి చేతిలో పెట్టి తమ్ముడిని ఆగలించుకున్నాడు. తమ్ముడు కూడా అంతే, అన్నయ్య వచ్చిండని మస్తు పాయరంగా పక్క పొంటి కూసబెట్టుకుని జరంతసేపు మంచిగా మాట్లాడిండు. అటు సొంత అన్న గిలాస పార్టీకి ప్రధాన కార్యదర్శి ఓట్లప్పుడు పార్టీ గెలుపు కోసం కాళ్లకు గిరికలు కట్టుకొని తిరిగినోడు. అందుకనే అన్నకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఒక్క తమ్ముడే కాదు, ఇంటికి పోయి అన్న చిరంజీవి సార్లు కూడా కలిసి వచ్చిండు. తమ్ముడు వస్తుండనేటి ముచ్చట ఎడక కాగానే అన్న వదిన ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. తమ్మునికి పూలదండేసి పెన్ను జేబుకు పెట్టిండు చిరంజీవి సారు. అన్న వదినల దీవనార్థులు తీసుకొని మస్తు మురిసిపోయిండు నాగబాబు సార్ సుధా. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా అంతే, ఎమ్మెల్యేగా గెలవంగానే చక్కగా అన్న కాడికి పోయిండు. అన్న వదినల కాళ్ళు మొక్కి దీవనార్థులు తీసుకున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అట్లా, ఇప్పుడు నాగబాబు సార్ ఇట్లా. ఇద్దరికి అన్న అంటే మస్తు పాయరం ఉన్నది. అన్న కూడా అంతే, తమ్ముళ్ళ మీద మస్తు పాయరం. మరి ముగ్గురే అప్పు చేస్తే పప్పుకూడు అంటుంటారు, తప్పు చేస్తే శిపకూడు అనేటి కొత్త ముచ్చట. తప్పులు చేసి కేసుల పాలైనోళ్ళు, జైళ్ల పాలైనోళ్ళు, జైళ్ల పడి శిపకూడు తినేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. అల్కగా సొమ్ము సంపాదించాలని అత్యాశకు పోయి కటకటాల పాలైనోళ్ళు చాలా మందే ఉన్నారు. అగో అట్లనే గీమెకు కేసులు జైళ్లే కాకుండా ఇంకొక శిక్ష కూడా పడింది. ఇంతకు ఎవల్లామే ఏంది కథ అని అంటారా? గీ వార్త చూడుర్రి, తెలుస్తుంది మీకే.
అప్పు చేసి పప్పు కూడా అనేది పాత మాట, తప్పు చేస్తే చిప్పకూడ అనేది ఇప్పటి మాట. అవు తప్పు చేస్తే చిప్పకూడ తప్పదు మరి. అగో అట్టనే అయింది ఇప్పుడు రంజారావు పరిస్థితి కూడా. బంగారం బిస్కెట్లను పొలిమేర దాటిచ్చే కేసులో జైలుకు పోయిన రంజారావుకి ఇప్పుడు ఇంకో షాకు తగిలినట్టయింది. ఆమె జైలుకేంచి బయటకు వచ్చినా ఆమెతో సంసారం చేయలేనని ఇడుపు కాగితాలు పంపించేందుకు తయారైతున్నాడు ఆమె భర్త జతిన్ హుక్కూరి. చెప్పి తింటలేదు, వద్దన్న పని చేస్తున్నది, పోవద్దన్న కాడికి పోతున్నది, పబ్లిక్ లో పలసన చేస్తుందని ఇప్పటికే ఓ 2-3 నెలల సంది ఇద్దరు ఆలుమొగలు దూరంగానే ఉంటున్నాట. ఇక ఇప్పుడు గిదోటి మోపయ్యేటాళ్ళకి ఇక ఆమెకు నాకు బొసకదు, బయటకు వచ్చిన రంజారావుతో నేను కాపురం చేయలేనని బల్ల గుద్ది బరాబర్ చెప్పిండట జతిన్ అన్న. ఇప్పటికే కాగితాలు కలపలు అన్ని తయారు చేసుకున్నాడ కూడా. ఇక ఆమెకు వాళ్ళ ఇంటి వాళ్ళకు నోటీసులు పంపించుడే ఆలస్యం అంటున్నారు. ఇప్పటికే బంగారం కేసులో జైల్లో పడ్డ రంజారావుకు ఇదో నెత్తి నొప్పి మోపైంది అన్నట్టు. ఇప్పుడు ఆమె చేసే పనులు కూడా అట్టనే ఉంటాయట మరి. వద్దంటే ఇంటలేదట. 3 రోజులకు నాడు గాలి మోటార్లెక్కి తిరుగుతుందట. ఆయన మాత్రం ఏం చేస్తాడు మరి. పోయినేడే అయిందట గీళ్ళ లగ్గం. అక్టోబర్ మొదట్లో పెళ్లి చూపులైనాయి, ఆఖర్ల పూల పండ్లైనాయి, నవంబర్లో లగ్గం అయింది, డిసెంబర్లో ఏరు కాపురం పెట్టిర్రు. ఎటు పడతాడు పోవద్దు, ఏడబడతాడు తిరిగొద్దని జతినన్నా నువ్వు నాకు చెప్పేది ఏందని రంజారావు. నెల్లాళ్ళకే లొల్లైందట ఇద్దరు నడుమ. చెప్పంగినకుండా పోయి ఓ నెల్లాళ్ళ కింద బంగారం పట్టుకొస్తుంటే బెంగళూరు పోలీసులు దొరకబట్టిర్రు విమానాల స్టేషన్లా. ఇక ఇదే సందనుకొని ఇగో ఇట్లా ఇడుపు కాగితాలు పంపించేటి కార్యం ముంగటేసుకున్నానట్టు. మరి చూడాల గిల్ల సంసార సాగర బండి ఎంత దూరం లాగుతుందో వీళ్ళ నా నెడిదిగా రేపు. అన్నిటికంటే ముందుగా ఒక ముచ్చటున్నది, అదైతే ఒక్కసారి వినేసేద్దాము. ఉన్నట్లుండి పట్నాన్ని ఓ మల్కవానికి ఇచ్చిండు వానదేవుడు. జోరు వాన జోపుడు జోపితే మలక్పేట్ తడిసి ముద్దయింది. అండర్ బ్రిడ్జి కింద వరద శీతం జమయ్యి ఇటు వచ్చుడు పోవుడు బంద్ అయింది. అంతలే ఈ కారైన ఎవల్లో నాది గింత పెద్ద బండి, గీ వరద నన్నేం చేస్తదని దంచుకొచ్చిండు. నడమలకు ఓంగనే ఆయంత నీళ్ళల్లో చిక్కబడ్డాడు. ఈగేముంది, బండి ఆగిపోతే ఇగో గిట్ల ట్రాఫిక్ పోలీసోళ్ళు సాయం చేసి నెట్టుకొస్తుర్రు. అట్లనే ఆ ఆర్టీసీ బస్సు కూడా రువ్వడిగా పోయి నీళ్ళలో చిక్కింది. లోపలున్న పొల్లగాండ్లు సత్తిమీర దేవుడా అని టాప్ మీదకెక్కి పానాలు దక్కించుకుర్రు. అక్కడనే ఇంకో దిక్కు జమైన వరద నీరల్లా పొల్లగాండ్లు డాన్సులాడుతుర్రు. మరి ఈ ఎండాకాలం పడ్డ ఒక్క వానకే పట్నం హాలత్ గిట్లుంటే రేపొచ్చే వానాకాలంలో ఇంకెంత గోసవాడాలనో అని గులుక్కుంట పోయిర్రు జనాలు. ఇక ఇదిట్లుంటే ఇటు కుషాయిగూడ, తార్నాక, సికింద్రాబాద్, సనత్ నగర్, మలక్పేట్, చాదర్గఢ్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట దిక్కు సర్షిగొట్టింది వాన. పడ్డదొక్క గంటసేపే గాని జోపుడు జోపితే ట్రాఫిక్ మస్తు తిప్పలై శితం వరద వారింది. అటు గజ్వేల్ మార్కెట్ల జోరు వానకు పొద్దు తిరుగుడు ధాన్యం దడిచి ముద్దయింది. 10 ఒద్దుల సంధి తెచ్చిపోస్తే ఇటు మొకాన వచ్చినోళ్ళు లేరు. అప్పుడే కొనుంటే గిట్ల తడిసేది కాదు. ఇప్పుడు ఎవరు కొంటారు? ఎందుకు రైతులంటే ఇంత అశ్రద్ధ అన్నట్లు నారాజైతుర్రు. తడిసిన పంటను కొనాలే, మాకు న్యాయం చెయ్యాలి అని అడుగుతుర్రు. చూడాలి మరి ఏం చేస్తారో. మామూలుగా ఇంట్లకు ఓ పాము వస్తే గజ్జు నొరుకుతాం. అది కనబడ్డ కాడికి పోవాలంటేనే ఓ వారం పాటు జల్లుమంటది పానం. ఉత్త పాముకే గంతగనం భయపడితే అదే ఓ పులొస్తే, అదే ఓ సింహం వస్తే చక్కగా ఇంట్లోకి వచ్చి వంటగదిలో కూర్చుంటే అబ్బో తలుచుకుంటేనే ఒళ్ళు జలతలిస్తుంది కదా. ఈనేటోళ్ళు మీకే గట్లుంటే అటు నిజంగా చూసిన వాళ్ళకి ఎట్లుంటది అంటారు? అగో ఏదో పావులు అన్నారు, పులులు అన్నారు, సింహాలు అన్నారు, ఇండ్లకి వస్తున్నాయి అన్నారు. గీడ వంటగదిలున్న గిన్నెలు బోర్లు చూపెడుతులేందని ఘనంగా కూలి సుమా గా వంటగదిలో సింహం ఉన్నది విమర్శ బట్టి చూడాలి. ఏహే ఏంది కానొస్తలేదా? ఎడిటర్ అన్నా గా సింహాన్ని అడ్డ ఓపాలి మంచిగా చూపియ్యా మనోళ్లకు. అగో చూసిలా వంటగదిలో గోడ మీద ఎక్కి కూర్చుంది ముద్దుగా. సబ్జా మీద కూర్చొని తొంగి తొంగి చూస్తున్నది. గుజరాత్ రాష్ట్రం అమ్రేలీ జిల్లాలున్న కోవయ్య అనేటి ఊళ్ళో ఉన్న ఒక ఇంట్లోకి చొరబడి వంటగదిలో గోడ మీద కూర్చుంది నక్కి నక్కి చూసుకుంటా. చుట్టం వచ్చిందనేటి ముచ్చట తెలవక వంటగదిలోకి పోయిందట ఇంటి ఆయన. ఒక్కపాలే దాన్ని చూసి గజ్జునొనికిండు. అడవి ఆఫీసర్లకు మతలాపిస్తే వాళ్ళు వచ్చి అడవిలోకి వెళ్ళగొట్టిళ్ళు చిన్నగా. కానీ ఇది కొత్త ఏం కాదట ఊరోళ్లకు. చుట్టూ అడవులే ఉండేటాళ్లకు దినం అందరు పండుకున్నాక అడవిలోకేంచి ఊళ్ళకి వస్తాయట సింహాలు. కుక్కలు మేకలు తిరిగినట్టే బజార్లు పట్టుకొని తిరుగుతాయట. అంతేకాదు చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ పబ్లిక్ దాన్ని సింహాల ఊళ్ళని కూడా పిలుస్తారట. అందుకనే ఊళ్ళే ఒక సింహం బొమ్మ, దాని పక్క పొంటి సింహం పిల్ల బొమ్మలు కూడా పెట్టుకున్నారు. ఏదన్నా కావచ్చు కానీ ఒకటే పాలిక సింహాన్ని చూసిన ఆయన మాత్రం అద్దశేరి గుద్దినాల కావచ్చు పో భయానికి.
మన దేశము తీరు తీరు పండుగలకు పుట్టినిల్లు. అందుకే ఒక్కో జాగల ఒక్కో తీరు పండుగలు అవుతుంటాయి. ఒక తాననేమో కర్రలతోని కొట్టుకునుడు పండుగ అయితే, ఇంకో తాన పీడికలతోని కొట్టుకునుడు పండుగ, ఒక తాన గాడిదలకు బళ్ళు కట్టి తిప్పుడు పండుగ అయితే, అదే జాగల బురద అంటించుకునుడు కూడా ఓ పండుగ. అవు అట్లనే కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లాలో కూడా ఓ ఇచ్చంతరమైన పండుగ అయింది. మరి గదేందో చూసిరా పోరు దబ్బున. ఇక గీడ జాతర లెక్క మనిషికో బుట్టి అందుకొని చేపలు పడుతుండ్రు చూడర్రి. గిదేగా పండుగ అంగల్ తాలూకా కిసనూర్ అనే ఊళ్ళో అయింది. పండుగ పేరు మీను ఎబ్బానట. పతేడు ఊరోళ్ళంతా గుడి చెర్లకు దిగి చేపలు పట్టుడే వీళ్ళకు పెద్ద పండుగనట. అందుకే పండుగ కొన్నొద్దులు ఉందనంగానే ఏ తారీఖు దాని వివరాలు ఏందని కాగితాలు ముద్రించి అంతటా పంచుతారట. అటెనక పెట్టుకున్న తారీఖు నాడు పండుగ చాలా అయింది. అయితే ఈ పండుగ ఏమిటికి చేసుకుంటున్నామో మాకైతే సరిగ్గా తెలియదు గాని ఇది మా తాత ముత్తాతల కాలం సంధి ఓ ఆచారంగా వస్తున్నది అనేది ఊరోళ్ళు అంటున్నాం ముచ్చట. అందుకే మేము సుతగా సాంప్రదాయం పోకుండా చేస్తున్నాం అన్నట్టు చెప్పుకొస్తుండ్రు ఊరోళ్ళు. పండుగ కోసం ఓ స్పెషల్ కమిటీ ఉన్నదట. వాళ్లకు చేపలు పట్టాలని ఉగ్గున్నోళ్ళంతా తలో 250 రూపాయలు కట్టి రసీదు తీసుకోవాలి. అట్లా అయితేనే చేపలు పట్టేందుకు చెర్లకు దిగాలి. మొత్తానికి పైసలు కట్టి ఓ వెదురు బుట్టి వాళ్ళ అందుకొని నీళ్ళకు దిగుతారు. పడ్డ చేపలను పడ్డట్టు బత్తలేసి కొంచపోతారు. ఇక చూడరి చేపల కోసం పెద్ద జాతరే నడుస్తున్నది. ఒకవేళ చేపలు పడనోళ్లకు కట్టిన పైసలు మళ్ళా వాపస్ ఇస్తారట. గిట్ల చెరువు మొత్తం చేపలు పట్టుకుంటా లూటి పుచ్చుతారు. ఒక్క పాలి పండుగ ఒడిసిందంటే మళ్ళా వచ్చే ఏడాది దాకా అందులో చేపలు పట్టొద్దట. ఒకవేళ వలన పడితే జరిమానా పడుతుంది అన్నట్టు. ఉన్న చేపలు అన్ని పట్టినాక మళ్ళా కొత్త చేప పిల్లలు తెచ్చిపోయి వచ్చే ఏడాది పండుగ కొరకు మళ్ళా పెద్దగా అయ్యేటట్టు జాగ్రత్త పడతారట. మొత్తానికి గీ మీను ఎబ్బ పండుగ చేయంగా ఊరంతా చేపల కూర వండుతుంటే మసాలా ఘాటు ఊరు పొలిమేర దాకొచ్చిందో ఏమో గాని ఈ పండుగ మాకు సంబరం అనిపిస్తుంది. చెర్ల చేపలు పడుతుంటే అందరం ఒక్కటే అని అనిపిస్తున్నది అని ఊరోళ్ళు చెప్తుంటే మంచిగానే ఉన్నది ఆచారం. మన దిక్కు కూడా ఉండింటే బాగుండు కదా అనుకుంటారట గీ ముచ్చట చూసిన పబ్లిక్. నిన్నే అలా ఆడాడ 2-3 జల్లులు పడి వాతావరణం జర్రంత చల్లబడ్డది కానీ లేకుంటే ఈ పాటికి పెయ్యి మండే అంత ఎండ సంపేది. సరే మనం ముచ్చటాటు పెట్టి కింది బాజు ఉన్న తమిళనాడు దిక్కుపోతే ఎండలు పొట్టు దంచుతున్నాయి. దెబ్బకు జనం ఇంట్లోకించి బయటికి కూడా వెళ్తలేరట. గట్ల మనుషులే బయటికి వెళ్తలేరంటే ఇక మూగజీవాల కోసం ఎట్లుంటుందో చూసుకోర్రి. అందుకే మూగజీవాల కోసం గింత మంచి సౌలత్ చేసిర్రు అడవి అధికారులు. చూస్తుర్రా ఏనుగుల చివరితానం ఎట్లుందో. ఇది తిరుచిరాపల్లి జిల్లాలున్న ఎంఆర్ పాలయం రిజర్వ్ ఫారెస్ట్. ఈడ మొత్తం 11 పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయట. అన్నిటిని కలిపి ఓ హాస్టల్ లెక్క పెట్టిండ్రు. ఆన్య గడ్డి గాసం పెట్టి ఎండసెగ తగలకుండా పొద్దు మాపు సుక్కల తానం ఇంకా బురద తానం చేపిస్తున్నారు. ఏనుగుకో పని మనిషిని పెట్టి వాటిని తోలుకపోవుడు తోలుకొచ్చుడు తిండి తికాన పనులన్నీ చూసేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏనుగులన్నీ బయట జనాల కాడ తెచ్చినాయేనట. అండ్ల కొన్ని లైసెన్స్ లేనోళ్ళ కాడ తెస్తే ఇంకొన్ని ఏనుగులకు సరైన తిండి పెడతలేరట. అంత డొక్కు అవుతున్నాయని గుంజుకొచ్చిరాట. అట్లా ఆడిడ పట్టుకొచ్చిన ఏనుగులే ఇవన్నీ. పచ్చని జంగల్లో పెద్ద రేకుల కొట్టమేసి అందులో ఏ ఏనుగుకు ఆ ఏనుగుకు సపరేట్ గా పెట్టిండ్రు. ఈతలు కొట్టేందుకు స్విమ్మింగ్ పూలు బురద తానం చేసేందుకు మడుగు కూడా చేసిండ్రు. కావలిగాళ్ళు పగ్గాయలు ఇడిచి అందాక కొట్టకపోతే ఇక ఇట్లా నీళ్ళల్లో దిగి బొరలాడుతున్నాయి. అయితే నీళ్ల తడైతే ఎమ్మటే బయటికి రాకుండా ఆరిపోద్ది కదా. అట్లా కాకుండా ఇంత బురద అంటితే ఎండశాఖ దాకదని మడుగుతానం సౌలత్ కూడా చేసిండ్రు. అటెనక ఎండ పోగానే మంచి నీళ్ల పైపు పెట్టి మట్టి అంతా పోతట్లు తానం చేపిస్తారు. ఈడికే ఒడవలే యాళ్లకు బలం తిండి పెట్టి కావాల్సినంత ఆరాం ఇచ్చి పొద్దునీకి ఓ 2 కిలోమీటర్ల దాకా వాకింగ్ సుత చేపిస్తారట. అంతేకాదు ఉన్న 11 ఏనుగులు అన్ని ముసలియే. అందుకే ఏ నొప్పులు రోగాలు వచ్చినా చూస్తేందుకు డాక్టర్ను సుత పెట్టినమంటున్నారు అడవి అధికారులు. మొత్తానికి రోజుకు 3 మాటల తానాలు 4 మాటల నీళ్లు దాపిచ్చుడు గడ్డి గాసమే కాకుండా తాజా పండ్లు ఫలాలు పెట్టి ఏనుగుల మంచి చెడ్డ చూస్తారంటే మూగ జీవాల మీద అధికారుల పాయిరం ఎట్టుందో చూసుకోర్రి. ఇవన్నీ చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దానాదనాయి కూడా ఒకసారి చూసేవ్రి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ అన్న సర్కారు బల్లె బువ్వ తిన్నాడు. గండిపాలెంలో ఉన్న సర్కారు చిన్న బల్లెకు పోయిన ఎమ్మెల్యే ఏమరా చిన్న అందరు మంచిగా ఉండరా, అన్ని సౌలతులు ఉన్నాయా, ఎట్లా చదువుకుంటారు అని మంచి చెడ్డలు అడిగిండు. ఇక పోయింది మాపటి జామాయే. అందుకే సారుకు గిన ఓ ఇస్తరాకుల బువ్వేసిండ్రు ఆయమ్మలు. ఇక గిట్ల పొలగాల నడమ కూర్చొని తినుకుంటా పొలగాళ్ళతో ముచ్చట పెట్టిండు. అందులో తమ్ముడు ఉండి సార్
మాకు బాత్రూములు సరిగా లేవు అని అడగంగానే సరేరా చిన్న మీరు అడిగినట్టు బాత్రూములు ఎమ్మటే కట్టిస్తా అని మాటిచ్చిండట సారు. మరి అనిరుద్ధ అన్న పొలగాన్లు అడిగింది యాది మరవకుండా తప్పిన కట్టియే బాగా యాద్ చేస్తారు. అరే ఎవడు కావచ్చు లగ్గి తహసీల్గాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆఫీసులో బాంబు పెట్టినా అని ఎవడో బెదిరింపు మెయిల్ పెట్టిండట. అది చూసిన కలెక్టర్ సారు ఎమ్మటే పోలీసులకు ముచ్చడెరక చేసిండు. ఇగేముంది అతార పతారాలు అందుకున్న పోలీసులు దన్నుమని వచ్చి అంత ఎంకులాడిండ్రు. అంగుళం గాలిస్తే ఎక్కడ ఏ బాంబు దొరకలేదట. దీంతో ఎవడో లట్టుపుట్టుగాడు పెట్టిన మెయిల్ కావచ్చు అని చెప్పిర్రట. అయితే బాంబు దొరకలేదట గాని గా మెయిల్ ఎవడు పెట్టిండు ఏమిటికి పెట్టిండు అనే కోణంలో విచారణ చేస్తున్నారట. చూడాలి మరి ఏమవుతుందో. చలో మరి వన్ మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.